నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క ఎన్ని వీడియోస్ చేసినా ఒక ఎత్తు, ఏకాదశి గురించి మాట్లాడుకోవడం ఒక ఎత్తు కదా. మరొకసారి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి ఏకాదశి వచ్చేస్తోంది. పాపమోచని ఏకాదశి 25వ తారీఖు బుధవారం నాడు వస్తోంది. మరి పాపమోచని ఏకాదశిని ఎలా జరుపుకోవచ్చు? ఏకాదశికి చాలా విశేషంగా స్విచ్ వర్డ్స్ ని కూడా, వేదిక్ స్విచ్ వర్డ్స్ ని కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. మరి ఈసారి ఏం చెప్తున్నారు? అలాగే ఈ ఆఖరి ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు మీ ద్వారా? తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే మనం ఈ పాప మోచని ఏకాదశి కథ విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అని అంటే, ఒక్కొక్కసారి ఒకళ్ళు మోసం చేద్దాము అని చెప్పి ఎప్పటికప్పుడు అంటే పరస్పరం ఇద్దరిని మోసం చేసుకుంటూ ఉంటాం. అవునా? అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి తెలియకుండా మనం ఈ పని చేద్దాం, మోసం చేద్దాం అని అనుకుంటారు. వాళ్ళు కూడా మనం మోసం చేద్దామని ఒక మాట, ఇటుపక్క మోసం ఇటు, అటుపక్క మోసం అటు. ఎవరిది వాళ్ళు మోసం చేస్తున్నారు అన్న విషయం అవతల వాళ్ళకి తెలియకుండా చేసుకుందాము అని అనుకొని ఇద్దరు కూడా ఇబ్బంది పడతారు అన్నమాట. నువ్వు ఎలా చేసావు ఇది అని అంటే వాళ్ళు నమ్మించారని చెప్తారు. నువ్వెలా నమ్మావంటే వాళ్ళు నమ్మించారు అని అంటారు. ఇద్దరు కూడా ఇబ్బంది పడే సందర్భాలని మనం చూస్తూ ఉంటాం. అట్లా ఎవరినైనా మనం మోసం చేశాము అని అన్నప్పుడు, లేదు అనుకోకుండా మన వల్ల వాళ్ళకి చెడు అయ్యింది అని అన్నప్పుడు, ఈ పాపమోచని ఏకాదశి నాడు వ్రతం చేస్తే గనక ఆ పాపాలన్నీ కూడా పటాపంచలు అవుతాయి అని చెప్పవచ్చు. ఈ పరస్పర యుద్ధాలన్నీ కూడా భార్యాభర్తల మధ్య కూడా జరుగుతాయి. ఒక్కోసారి ఏమవుతుంది అని అంటే, ఆ సంబంధం ఎలా అయినా సరే కుదర్చాలి అని అనుకొని యువతల వాళ్ళు ఏదో కొన్ని అబద్ధాలు చెప్పడమో, అవతల వాళ్ళు కొన్ని అబద్ధాలు చెప్పడమో జరుగుతుంది. నువ్వు అబద్ధం చెప్పలేదా అంటే నువ్వు అబద్ధం చెప్పలేదా అనుకొని ఇద్దరు దెబ్బలాడుతూ ఉంటారు. అలాంటి సందర్భాలు కూడా ఈ పాపమోచని ఏకాదశి కనుక చేసుకుంటే భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పారు. మరి 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని అంటారు కదా. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని అంటే అవి ఎలాంటి అబద్ధాలు అయి ఉండాలి అంటే, అవతల వాడు అది విన్నా కూడా అవునా అది చెప్పకపోయి ఉంటే మేము అసలు సంబంధానికి వచ్చే వాళ్ళమే కాదు కదా అని చెప్పి ఒక చిరునవ్వు అనేది రావాలి. అంతమంది అంటే ఏంటంటే అదొక రీజన్ అయి ఉండాలి. ఇంకోటి ఏంటంటే, అవతల వాళ్ళ జీవన విధానాన్ని కానివ్వండి, వాళ్ళ జీవన గమ్యాన్ని కానివ్వండి పాడు చేసే విధంగా ఉండకూడదు. మా అమ్మాయి బీటెక్ చదివింది అని చెప్పడంలో తప్పేం లేదు. అసలు బీటెక్కే చదవకుండా ఏ డిగ్రీనో చదివితే బీటెక్ చదివిందని చెప్పడం తప్పు కదా. అసలు చదువుకోకుండా చెప్పడం తప్పే. అదే అంటున్నా. ఏదైనా కూడా స్వయంగా అమ్మాయి విషయంలోనూ అబ్బాయి విషయంలోనూ అన్ని విషయాలు తెలిసి ముందుకు వచ్చి దాన్ని కరెక్టే అవునండి అని చెప్పి ముందుకు వచ్చి చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పచ్చు. ఎలాంటి అబద్ధం అయి ఉండాలి? ఆ అమ్మాయికి మనకి ఈ రిలేషన్ లేకపోవచ్చు, మాకు బాగా తెలిసిన పిల్లండి అని చెప్పాలి. మంచి పిల్లండి, మంచి పిల్లలు అయి ఉంటారు. మాకు బాగా పరిచయం ఉన్న పిల్లండి, ఆ అమ్మాయి చిన్నతనమే కానీ పెళ్ళైతే సెట్ అయిపోతుందన్న నమ్మకం నాకుంది, అలాంటివి చెప్పాలి. అంతేగాని జీవితాలనే తలకిందులు చేసే విధంగా కాదు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం భార్యాభర్తలు దెబ్బలాడుకోవడం అనేది కలిసి ఉంటే ఆశ్చర్యంగా, విడిపోతే ఏముందిలే అన్నట్టుగా ఉందండి. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి సందర్భాలు ఉండకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు వాళ్ళిద్దరివి డివోర్స్ నోటీస్ టైప్ చేయాలంటే కూడా భయపడేవాళ్ళు, లేదండి మేము టైప్ చేయము అని చెప్పి. అలాంటి సందర్భాలు కాకుండా పర్వాలేదు నేను ఉన్నాను, మీకు విత్ ఇన్ 3 months లోపల డివోర్స్ వచ్చేస్తుంది అనే సందర్భంలోకి వచ్చేసాం మనం. కాబట్టి మరి అలాంటప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులు చేస్తే ఇది ఫలితం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. స్వామి ఆ భార్యాభర్తలని కలిపిన పుణ్యం కూడా మీకు వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ భార్యాభర్తలు నిలబడాలి అని కనుక పూజ చేస్తే వాళ్ళు కలిస్తే ఆ పుణ్యం మీకు కూడా అందుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్, బ్యూటిఫుల్ అక్క. అయితే ఇది మరి ఏకాదశికి అయితే ఎట్లా ఏం చేయమంటారు? అంటే పూర్వజన్మ పాపాలు గాని అసలు పాప ప్రక్షాళన అనేది జరుగుతుంది అనేది అర్థమవుతుంది. అవును, అంతే కదా. అవును. మరి ఏం చేయమంటారు? పాపం ఏం చేయాలి అంటే ఉపవాసం కంపల్సరీగా ఉండాలి. అలాగే చక్కగా విష్ణు సహస్రనామం కానీ ఏవైనా కానీ స్వామివారి నామంతోనే మనం జపం చేసుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్.
అలాగే ఈసారి పారణ సమయం కూడా మధ్యాహ్నం వచ్చి ఉమ్. పొద్దున్న పూట తిది హరివాసరం లో ఉంది. ఉంది కాబట్టి మధ్యాహ్నం పూట పారణ చేయాలి అనేది ఎన్నింటికి మనం అక్క? గుర్తుపెట్టుకోవాలి. ఉమ్. 1 గంట తర్వాత ఉమ్. ఇంకా 1 గంట తర్వాత నుంచి 3 లోపల ఉమ్. చేసుకోవాలి పారణ. ఉమ్. అయితే మనం ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారిని ఎలా పూజించాలి అంటే లక్ష్మీనారాయణల పటం పెట్టుకొని పూజించాలన్నమాట వాళ్ళిద్దరు. ఎందుకంటే మనం ఇక్కడ భార్యాభర్తలకు సంబంధించి చెప్తున్నాం. అయితే ఈ ఏకాదశి భార్యాభర్తల సఖ్యత మనకేం పని లేదు అనుకొని ఆర్థిక ఇబ్బందులు పడిన వాళ్ళు మాత్రం దూరం చేసుకోవద్దు. ఎందుకు అనంటే ఎక్కడైతే లక్ష్మీనారాయణని పూజ చేస్తామో ఆర్థికంగా అక్కడ బాగుంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. పాపం ఉన్నప్పుడు డెఫినెట్ గా అది ఒక ఆర్థిక పరమైన ఇబ్బందితో ఇబ్బంది పెట్టచ్చు, అవును. మానసిక ఇబ్బంది పెట్టచ్చు. ముందు ఏ- పాప ప్రక్షాళన జరగాలి. అవును. మనం చెప్తూ ఉంటాం చూడు, ఈ జన్మలో మేము తెలిసి ఏ పాపం చేయలేనండి, మరి తెలియకుండా క్రితం జన్మలో ఏం చేసామో మాకు Yeah. తెలీదు అని చెప్తూ ఉంటాం. Correct. ఆ ఏం చేసామో తెలీదు అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే పాపమోచన ఏకాదశి నాడు పూజ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. రైట్. మీరు స్విచ్ వర్డ్స్ కూడా చెప్తూ ఉంటారు. ఎలాగో Hmm. ఉపవాసం ఇక మీరు ఆల్రెడీ ఏం పూజ చేసుకోవచ్చో చెప్పారు కాబట్టి ఆ, స్విచ్ వర్డ్స్ రూపంలో స్వామికి దగ్గర అవ్వాలంటే ఏ వేదిక్ స్విచ్ వర్డ్ ని ఆశ్రయించమంటారు? భార్యాభర్తలు దూరం అవడము అని అంటే శ్రీరామచంద్రమూర్తి రామాయణంలో మనం చూసినప్పుడు ఏడుపు వచ్చేస్తుంది, గద్గదం అయిపోతుంది. మీరు చూస్తే కంచి పరమాచార్య గారి లీలలో కూడా పిల్లవాడు రామభక్తుడు అనమాట. అయితే అతను రాముల వారిది కథ ఆ, ఉమ్, వింటూ ఉంటారన్నమాట. ఆయన చెప్తూ ఉంటారన్నమాట, ప్రవచనం చెప్తూ ఉంటారు. ఒక ప్రముఖ ప్రవచనకర్త చెప్తూ ఉన్నప్పుడు ఆ అబ్బాయి సీతా అమ్మవారిని వీడు రావణాసుడు తీసుకెళ్లిపోయేది విని గొంతు గద్గదం అయిపోతుంది ఆ చిన్న పిల్లవాడికి. మాట ఏడు- రాదా? ఆ, మాట పోతుంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కూడా సర్జరీ చేయాలి, కానీ చెప్పలేం మాట వస్తుందో లేదో అని చెప్పలేము. ఉన్న మాటే పోయిందా? ఉన్న మాట పోతుంది. ఆ పిల్లవాడు అది వింటాడు, విని పోతుంది మాట. పరమాచారి గారి దగ్గరికి తీసుకొస్తారు తల్లిదండ్రులు. తండ్రి తీసుకొచ్చి ఇలా అంటే ఆ రోజు ఆ పిల్లవాడు ఏం చేశాడు అని అడుగుతారు స్వామివారు. ఏం చేశాడు, రాముల వారిది ప్రవచనం వింటున్నాము, తీసుకెళ్ళాము అని చెప్తారు. అంటే రాముల వారి ప్రవచనం వింటుంటే మాట పోయిందంటావా అంటారు ఈయన. అలా అని నేను అనట్లేదు స్వామి, ఆ రోజు ఆ సందర్భం చెప్పాను అంతే అని అంటాడు అంతే. ఇంకా ఎప్పుడు సీతమ్మ వారిని అపహరిస్తున్నప్పుడు అని కూడా చెప్పడు ఈయన. అంటే బలానా ప్రవచనకర్త ఎప్పుడైతే సీతమ్మ వారు రాముల వారిని కలిసింది అని చెప్పి వింటారో అప్పుడు వీటికి చెవున పడేటట్టు చూడు ఆయన చెప్పినప్పుడే అని అంటారన్నమాట. ఇతను పేపర్లు చూస్తూ ఉంటాడు, ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క ఏరియాలో చెప్తూ ఉంటారన్నమాట. అన్ని ఒకే దగ్గర అన్ని ఒకే దగ్గర కాకుండా ఆ ఘట్టం ఎక్కడుందనేది చూసుకొని పిల్లవాడిని తీసుకుని వెళ్తాడు. ఆ రాముల వారి సీతమ్మ వారిని కలిశారు అనేది చెప్తారు. ఆ రోజు ఇంటికి వచ్చేసి పడుకుంటాడు. తెల్లారి తల్లి దగ్గరికి వచ్చి అమ్మ కాఫీ ఇవ్వా అని అడుగుతాడు చిన్న పిల్లవాడు. అంటే వాడికి ఎంత ప్రాణమో రాముల వారి మీద పూర్తి మమకారం, ప్రాణం పెట్టేసుకున్నాడు. రోజు వెళ్ళేటప్పుడు రాముల వారికి దండం పెట్టుకుని వెళ్తాడు వాడు. అంటే ఆయన పరమాచార్య గారు చూడండి ఎంత బాగా గుర్తించారు. అప్పుడు తండ్రికి చెప్తాడు, సీతమ్మ వారు అపహరించినప్పుడు వాడికి బాధ విని ఇది అనుభవించి వాడు అది గద్గదం అయిపోయి ఆ బాధని దిగమింగుకుని గొంతుపోయింది వాడికి. సో అందుకని నేను కలిసి ఉన్నప్పుడు వినిపించమన్నాను, ఆ ప్రవచనకర్త చెప్పినప్పుడే అని చెప్తారన్నమాట. అంటే ఆ బాధ అనేది అనుభవిస్తే గాని తెలియదు అనమాట. కాబట్టి శ్రీరామచంద్రమూర్తికి తప్పకుండా దండం పెట్టుకొని రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి మీరు చూడండి, శ్రీరామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి అని చెప్పి మీరు అనండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఏ అయితే పనులు ఉన్నాయో వేటిలోనూ అపజయం అనేది కాకుండా తప్పకుండా మీకు పని అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అద్భుతం అక్క, చాలా చాలా బాగా చెప్పారు. అయితే ఇది ఎన్నిసార్లు? ఒక 108 సార్లు. 108 సార్లు చదువుకుంటే చాలా మంచిది. Hmm. రాముల వారి అండా దండ ఉంది అని అంటే అందరి అండ ఉన్నట్టే మనకి. Right. అలాగే ఆంజనేయ స్వామి అండ కూడా ఆటోమేటిక్ గా మనకి అందుతుంది అనమాట. రైట్ రైట్. చాలా అద్భుతంగా తెలియజేశారు. అటు పరమాచార్యుల గారి గురించి కూడా వచ్చింది అనుకోకుండా. చాలా సంతోషం. కోదండరాముడు గురించి చెప్పాలి అని అంటే పరమాచారి గారి గురించి తప్పకుండా చెప్పాలి. అవునా? ఎందుకంటే ప్రతి లీల శ్రీరామచంద్రమూర్తికి ప్రతి లీల కూడా అసలు అద్భుతం అనమాట. మనం వింటుంటే ఆ టైంలో ఏ పురుగు పుట్రైనో పక్క నుంచి వచ్చి యోగా బాకిన పోయేది కదా,
ఆ సమయంలో మనం ఉండాలి అని లేదు అనిపిస్తుందండి. ఉంటాం, లేకపోతే ఆ కనెక్షన్ ఉంటది కదా. అవును ఇప్పుడు ఎన్ని కోటాను కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో, అవును భారతీయులు లేకపోతే కొంతమంది మాత్రమే ఎలా డివోటీస్ అయ్యారు ఆయన. అవును మనం కూడా ఏదో అయి ఉంటాం. ఏదో ఒక జీవిగా. ఎనీవేస్, చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు. పాపమోచిని ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని, ఈ సంవత్సరం ఇంకా అయిపోయింది, ఇక మళ్ళీ నూతన సంవత్సరంలో అంటే విశ్వాసు నామ సంవత్సరం నుంచి మళ్ళీ మొదలవుతుంది కాబట్టి ఈ ఏకాదశిని మన వాళ్ళందరూ కూడా వినియోగించుకుని రామచంద్రమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మన వాళ్ళకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.